జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, అలా ఒక్కలను కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడగొడిచి ఈడ బండి కొట్టి చంపి, తల్లి మాటిని అన్నంలో మాటిని ఒకటై వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. తల్లితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. అసలు నిజంగా ఈ అంశంలో తల్లి కన్నీటి పర్వం అవుతుంది. గంధం వైష్ణవి మాదాపూర్ గ్రామంలో ఉన్నాం మనం. ఈ సమయంలో మాట్లాడించద్దు, కానీ మాట్లాడించక తప్పదు. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదని కుటుంబ సభ్యులతో పాటు 13 మంది అన్నలు కూడా చెబుతున్న పరిస్థితి. మా వైష్ణవి మా మధ్యలో లేదు, కానీ వైష్ణవి జ్ఞాపకాలు మాతో ఉన్నాయని చెబుతున్నారు. ఒకసారి ఈ కన్నీటి పర్వం అవుతున్న తల్లితో మాట్లాడిద్దాం. ఈ సమయంలో మాట్లాడించద్దు, కానీ ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏందమ్మా, ఏం జరిగింది? ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది తల్లి? సోమవారం పొద్దుకి మాట్లాడింది. ఆ అన్న కూర్చున్నాం, ఇదే వారం 8 రోజులు అవుతుంది. బయటనే కూర్చున్నాం. నా బిడ్డ నా కాళ్ళ మీద అన్నది అరిగడు కుర్చేసుకొని కూర్చున్నాడు. కొంచెంసేపు దాకా నా కోడలతో మాట్లాడింది, నాతో మాట్లాడింది. వాడు బిత్తిరి చూస్తుండు. ఎందుకు కూర్చున్నావయ్యా, కడుపులు ఏమన్నా ఉంటే చెప్పు, మరి పిల్ల గురించి నీకేమన్నా ఉంటే నువ్వు వెళ్ళిపో, నీకేమన్నా బాధ అనిపిస్తే వెళ్ళిపో, నీకు నచ్చకపోతే వెళ్ళిపో. కానీ పాప నువ్వు ఎవరికి నువ్వు మందు తాగినవు, నీ పానం పోయేది మేము కాపాడినాం, ఏమన్నా ఉంటే చెప్పు, కానీ ఎటువంటి లెక్కలు చేయకు అని అంటే, అత్తమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, గట్లెందుకు అనుకుంటావు అని అన్నాడు. మంచిగానే ఉన్నాడు. ఇక నైట్ మంచిగానే ఉన్నాడు. పండుగపోరు అన్నాం, వాళ్ళు అన్నారు, మేము అన్నాం. నైట్ మంచి 12 గంటలు వేసిపోయిండట వాళ్ళ ఇంటికి. 12 గంటలు వేసిపోయి అరిగాని తల్లి, అశోక్ గాడు, ఆనంద్ గాడు నలుగురు ఒక్క రూమ్లో కూర్చున్నారట. నలుగురు ఒక రూమ్లో కూర్చొని ఏ లెక్కలలో ఎంపాలా, ఏ తర్వేలో ఎంపితే కేసు బయటకు రాదు. అరే మేము అత్తం, నువ్వు కావాలుండు, నీ అత్త మామ పన్నరా లేదా, మనం నలుగురు పోయి చంపుదాం దాన్ని. అది చంపేస్తేనే మనకు మేనత్త పిల్ల ఉన్నది. అక్కడ 20 లక్షలు 30 లక్షలు పోస్తారు. ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తున్నారు. 50 లక్షల ఆస్తి వస్తుంది, 2 ఎకరాల పొలం వస్తుంది, 4 ఎకరాల పొలం వస్తుంది. ఉన్నోళ్ళని చేసుకుంటే బత్తం, లేని వాళ్ళని చేసుకుంటే ఏం బత్తంరా. ఆయన ఇంత అక్కడ ఫిక్స్ అయింది. ఫస్టే ఫిక్స్ అయింది. కట్ట చేసుకొని పోతే అయిపోవు. నీ బిడ్డ కావాలంటే వీడియోలలో మొత్తం మా వాళ్ళందరికి బతులాడితే నేను ఇయ్యన్న. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడిరు, మా ఇంటికి వచ్చి మాట్లాడినా నా పిల్లని అన్న. అప్పటికి 3 నెలలు అయింది. అందరికి ఫోన్ చేసి తల్లికి, అమ్మ పోదందయ్య, పాప కావాలా, పోదందా అంటే అది దొంగ ఈడు మంచిది కాదు అద్దునంటే మందు తాగి ఆయన హాస్పిటల్ పడ్డాడు. 8 రోజులు ఉన్నాడు. 8 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు మా ఫ్యామిలీ అందరికీ. ఇక మందు డబ్బా తెచ్చుకున్నా, చెట్లలో అవ్వకున్నా, చనిపోతున్నా, వయసమ్మ వల్ల నా పానం పోతుంది. ఈ జీవితానికి నేను నల్లగున్నా కర్రగున్నా నీ వయసమ్మ నాకు ఇత్తలేరా, నేను జాదకపోతున్నంటే నేను మొగోన్నే కాదు, నా కుటుంబం అని అందరు ఇసబెట్టేస్తున్నా, నా అన్నదమ్ములు, నా తల్లి, నీ బిడ్డను అద్దంటుర్రు, చేస్తా దాన్ని చంపుతా నన్ను చంపుతా అంటుర్రు. అంటే గసుంటి ఫ్యామిలీకి, దొంగ ఫ్యామిలీకి నేను ఇయ్యను. మా అన్న రవిడి 100 మంది ఉన్నారట రవిళ్ళానికి. వాళ్ళు ఎంతమందిని చంపిండ్రో వాళ్ళు ఇప్పుడు నా బిడ్డను ఒక్కరిని చంపలేదు. సొంత తండ్రిని చంపుకురట వాళ్ళు. మొత్తం కొట్ల ఊరంతా చెప్తుంది. ఆ దొంగ లచ్చి అరిగని తల్లి
తండ్రికి ఊరేసి ఇంట్లోనే ఎంపి ఇంట్లోనే వారేసి మొత్తుకున్నదట. మందందరు చెప్తున్నారు మొత్తం వాళ్ళు వీళ్ళు కడ్లు బాగా కడ్లు. ఆ మ్యాటర్ నాకు తెలకపోయా. తెలక ఆయన కొడుకు మందు తాగినాక అయ్యో కలకలని మా అందరికి ఫోన్ చేస్తే అత్తమ్మ నేను అత్తున్నంటే నువ్వు నా ఇంటికి వస్తే మరి కాదు ఉండదు, నేను నీకు అయ్యేలా నువ్వు మందు తాగినావు, ఏ గొంతలో వచ్చినా మళ్ళీ మందు తాగుతావు, మరి నా బిడ్డను చంపుతావు, నేను నీకు అని 10 సార్లు చెప్పంగా కూడా వచ్చిండు. అందరి కాళ్ళ మీద పడ్డాడు. కాలు మొక్కుతా దండం పెడతా, తప్పు లేదు, నేను తప్పు చెయ్యను, నేను మళ్ళీ మా వాళ్ళ ఇంటికి పోను, మీ ఇంటికనే వాడు ఉంటా, నువ్వు ఎంత ఇస్తే గంత అని నా ఇంటికాడ వాడు ఉండి చేసి 2-3 నెలల దాకా మంచిగా ఉన్నాడు. ఫస్ట్ 2 నెలలు అయినాక ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. ప్రెగ్నెంట్ తీసినాక మళ్ళీ ఆయనతో నా బిడ్డ నాకు చెప్పలేదు, నెల అయినాక చెప్తే నేను బేరిచ్చిన, చిన్నగా బేరిచ్చిన, పెద్దగా బేరిస్తే ఏమన్నా చేసుకుంటాడు ఏమంటే చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అత్తమ్మ, చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అంటే మళ్ళీ సరిచినట్టు తప్పు చేయకన్నా సరే అన్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినాక ఆయన ఇక మళ్ళీ మా సిటీతో ఏమన్నాడు, కట్నం పోయామని మీ అమ్మని, కట్నం పోయామని అంటే బండి కొనిచ్చిన సార్, నాకు ఉన్నంతలో పెడతా, నేను బండి కొనిచ్చిన, ఈ ఇంట్లో అమ్ముకున్నా, నేను ఇప్పుడు ఇంట్లో లేను, ఇప్పుడు పోతే 29 తారీఖు నేను వెళ్ళిపోతున్నా, ఇంట్లో అమ్ముకున్నా. అయితే పిల్లల బాకి బాగుంది, వీళ్ళ బాకి ఉన్నది, నా బిడ్డకి 7 రూపాయలు పోయేలా గడ గుడిసేసుకున్నా నా భర్త, వీళ్ళకైతే అప్ప చెప్తా అని నా పిల్లలకు కూడా పాప వాళ్ళకి సరి 2-3 లక్షలు అప్పేసిన, 5 లక్షలు కాదు సరి 10 లక్షలు అప్పేసిన. ఇంట్లో అమ్ముకున్న మొత్తం 50 లక్షల రూపాయలు అప్పి వేసుకొని ఇంట్లో అమ్ముకొని వాళ్ళకి 7 రూపాయలు పోయకుంటున్నా తాగు కొనిచ్చినాడు. 12 లక్షల రూపాయలు పెట్టి తాగు కొనిచ్చిన. కొడుకు ఏం చేసిండు, ఇక అన్న అయిపోయినాయి, ఇంత చిన్నగా లొల్లి పెట్టుకుంటా, నాని నీకు ఏం కావాలంటే నాకు డబ్బు కావాలన్నాడు. వాళ్ళు చెప్పారు నీకన్నా మా అన్నదమ్ములు చెప్పారు డబ్బు అయితేనే నీ బిడ్డని నా ఇంట్లోకి రానిస్తా, నీ బిడ్డ మా ఇంట్లోకి రానిస్తారట, లేకపోతే చంపేస్తారంట. అంటే అబ్బాయి ఇది 7కి వస్తుంది అనుకున్నప్పుడే 7కి వస్తుంది, దయచేసి అల్లుడు కూకుండా పెట్టిన దరద కాడ పోన్రి, నువ్వు వెళ్ళిపో, నా బిడ్డ నీకు తోలంప అంటే ఇది ఒక రోజు తోలకపోతా మా అమ్మ దగ్గరికి చూడు ఇంకా అని నా బిడ్డను తోలుకొని పోయినాడు అత్తగారింటికి. పోయినాక ఈ ఇద్దరు కూర్చొని అత్తమ్మ లొల్లొద్దు గొడవద్దు అందరం కలిసిమెలిసే ఉందాం, ఇక మనకు నేను ఈడికి వస్తున్నా, ఒక రూమ్లో సామానంతో ఒక రూమ్లో పెట్టుకో, ఈడికి వస్తున్నా అంటే సరే అన్నది వాళ్ళ అత్తమ్మ. కిచెన్లోకి ఏంది కారం పొడి డబ్బు తెచ్చింది, మొక్కను కొట్టింది, నా బిడ్డ మొక్కనికి కొట్టి పొట్టు అదే రోజు చంపుతున్నారు నా బిడ్డని. ఆనంద్ గడు కూడా ఉరికొచ్చిండంట, ఎయిరా సంపుర్రా ఇదే సంచురా సంపుర్రా, ఆనంద్ గాడు అశోకు గాడు ఇదే సంపుర్రా అనే వారికి నా బిడ్డ జడాయించుకొని ఒక పిల్లని తోలుకొని పోయింది. జడాయించుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక ఆయన అబ్బా నా మీద ఎడబడుతుందో అని అరిగాడు, మొగానికి నీళ్ళు కొట్టి ఏకదం బండి ఎక్కించుకున్న చిన్న ఇంటికి, నా మీద ఎడబడుతుందో ఇది కొంచెం మ్యాటర్ మందికి తెలిసేటట్టే ఉన్నది, లోపల చంపితే మంచిగా ఉండు. కానీ ఇప్పుడు ఒర్రింది పిల్ల, మందందరూ బయట కూరకొచ్చిరాడు, తోలుకొని వచ్చిండు. వచ్చిన కాళ్ళ మీదనే పడ్డాడు సార్. మా అమ్మ కొట్టింది, సడన్గా కిచెన్లోకి పోయింది, కారం పొడి కొట్టేదాకా నాకు తెలియలేదు. అత్తమ్మ దండం పెడతా కాలు మోకుతా, మళ్ళీ సార్ నేను బోనిగా మీ ఇంట్లోనే పడి ఉంటా, తప్పైంది నన్ను క్షమించు, నేను మీ యాసమ్మని ఇంటి గుండా పోయి కొట్టిపించినట్టు అయిపోయింది, మళ్ళీ సార్ నేను బోనిగా ఈ ఇంట్లోనే ఉంటా,